నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఎన్నికలకు ముందు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన రాష్ట్రం పశ్చిమ బెంగాల్. సందేశ్ ఖలీ రావణాసురుడు లాంటి ఒక రాక్షసుడు షేక్ షాజహాన్ని కాపాడుకోవడం కోసం తృణమూల్ కాంగ్రెస్ పడ్డ అగచాట్లు. ఇంత జరుగుతున్నా నోరు మెదపని ఆడ ముఖ్యమంత్రి. ఈడీ అధికారుల మీద దాడులు, ఎన్ఐఏ మీద నిందలు, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఓటు బ్యాంకు సంపాదించుకోవాలనే తత్వాలు. సిఏఏను అమలు చేసే ప్రసక్తే లేదని మాట తప్పిన వైనాలు. పశ్చిమ బెంగాల్ గురించి చెప్పాలంటే ఒకటి కాదు, రెండు కాదు, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళను ఓటర్లుగా మార్చుకొని ఓటు బ్యాంకు రాజకీయాల ద్వారా మళ్ళీ అధికారంలోకి రావాలని ప్రయత్నం చేసింది పశ్చిమ బెంగాల్లోని మమతా బెనర్జీ ప్రభుత్వం, టీఎంసీ. అయితే పశ్చిమ బెంగాల్కి మోదీ ఇచ్చిన ఆ 5 గ్యారంటీలే పశ్చిమ బెంగాల్లో బీజేపీ 25 స్థానాలు గెలుచుకోవడానికి కారణమవుతుందట. ఆ 5 గ్యారంటీలు ఏంటి అనేది ఒకసారి మీ ముందు ఉంచుతా. అందులో మొదటిది, ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లను ఎట్టి పరిస్థితుల్లో తాకనివ్వం. ఇది ఇప్పుడు కాదు, గతం నుంచి చెప్తున్నారు. అది మార్పింగ్ వీడియోనే. ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లను తాకనీయం. ఎస్పెషల్లీ ఓబీసీ రిజర్వేషను, ఈడబ్ల్యూసీ రిజర్వేషను మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే నిజంగా అందుతోంది, అమల్లోకి వచ్చింది అనే విషయం అందరికీ తెలిసిందే. ఆ విషయంలో మోదీ మాట ఇచ్చాడు అంటే ఖచ్చితంగా నెరవేరుస్తారు. ఎందుకు అనంటే 2019 ఎన్నికల టైంలో ఇదే పశ్చిమ బెంగాల్కి సంబంధించి మత్వ కమ్యూనిటీ అనేది చాలా ప్రాబల్యాన్ని కలిగి ఉంటుంది. మత్వ కమ్యూనిటీ ఎటువైపు ఉంటే ఆ పార్టీ అత్యధిక స్థానాలు గెలవడానికి అవకాశం ఉంటుంది. అలాంటి మత్వ కమ్యూనిటీ పెద్దావిడ దగ్గరికి వెళ్ళి మోదీ మాట ఇచ్చాడు, సిఏఏ అమలు చేసి భారత పౌరసత్వం అందిస్తాము అని. హిందువుల్లోనే ఒక రకమైన జాతి మత్వ కమ్యూనిటీ అనమాట. సో ఎప్పుడైతే మొన్న ఎన్నికలకు ముందు ఆ మాట నిలబెట్టుకున్నట్టుగా 2024 ఎన్నికలకు ముందే సిఏఏని అమలు చేస్తున్నాం భారతదేశంలో అని చెప్పేశారు. సో మత్వ కమ్యూనిటీ మొత్తం కూడా మోదీ మాట ఇచ్చాడు అంటే ఖచ్చితంగా నెరవేరుస్తారు, ఇది మోదీ హామీ అనేది నమ్ముతారు. దీంతో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ మీద పశ్చిమ బెంగాల్లో ఉన్న ప్రజలందరికీ ఒక అవగాహన వచ్చిందట. పశ్చిమ బెంగాల్లో మతపరమైన రిజర్వేషన్ని ఎట్టి పరిస్థితుల్లో అమలు కానివ్వం. మతపరమైన రిజర్వేషన్ అనేది ఆ రోజు అంబేద్కర్ ఆశయం కూడా. మతపరంగా రిజర్వేషన్ అనేది ఇవ్వాలి అని కోరుకోలేదు. అండ్ మతపరమైన రిజర్వేషన్లను అడ్డు పెట్టుకొని ఒక వర్గానికి కొమ్ము కాస్తూ పశ్చిమ బెంగాల్లో ఎలాంటి దారుణాలు జరిగినాయో తెలుసు కాబట్టి అలాంటి రిజర్వేషన్లను ఉపేక్షించేది లేదు అనే విషయాన్ని చాలా క్లారిటీగా చెప్పారట. ఎటువంటి ఇబ్బందులు లేకుండా హిందూ పండుగలను నిర్వహించేలా చర్యలు తీసుకుంటాం. ఇదైతే చాలా బాధపడాల్సిన విషయం. భారతదేశంలో పుట్టిన మనం సనాతన ధర్మమైన ఈ దేశంలోని ఒక రాష్ట్రంలో హిందూ పండుగలు జరుపుకోవాలంటే భయపడుతున్నాం. మోదీ గ్యారంటీల్లో అది ఒకటి. హిందూ పండుగలు చేసుకునేటప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటాం అని మాట ఇవ్వగలుగుతున్నారంటే పశ్చిమ బెంగాల్లో హిందువుల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పశ్చిమ బెంగాల్కి పెద్ద సంఖ్యలో పెట్టుబడులు వచ్చేలా చేసి అభివృద్ధి చేస్తాం. పశ్చిమ బెంగాల్ని కూడా పెట్టుబడులు తీసుకొచ్చి అభివృద్ధి చేయడానికి ఆ రాష్ట్రాన్ని కావాల్సిన అన్ని రకాల చర్యలు తీసుకుంటాం అనేది 4వ గ్యారంటీ అట. ఎట్టి పరిస్థితుల్లో సిఏఏను పశ్చిమ బెంగాల్లో అమలు చేసి తీరుతా. చెప్పాం కదా, మత్వ కమ్యూనిటీకి సిఏఏ అమలు చేస్తే చాలా బెనిఫిట్ అవుతుంది. వాళ్ళు ఎప్పటి నుంచో భారతదేశ పౌరసత్వం కోరుకుంటున్నారు. ఇక పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ముఖ్యమంత్రి కావడానికి కూడా ఈ మత్వ కమ్యూనిటీనే కారణం. ఈమె కూడా వెళ్ళి వాళ్ళందరినీ మీకు భారత పౌరసత్వం అందిస్తామనే మాట ఇచ్చే ఈరోజు ఆవిడ అక్కడ ముఖ్యమంత్రి సీట్లో ఉన్నారు. కానీ ఈరోజు అదే సిఏఏ అమలు చేయడానికి ఈవిడ వ్యతిరేకిస్తున్నారు. అంటే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే మమతా బెనర్జీ ధోరణి ఏంటి అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. కానీ మోదీ మాత్రం చెప్పాడట, దేశంలో సిఏఏ అమలు చేసినాం, పశ్చిమ బెంగాల్ ఏంది ఖచ్చితంగా అమలు చేసి తీరుతాం. ఈ 5 గ్యారంటీలు అనేవి పశ్చిమ బెంగాల్ ప్రజలను ఆకర్షించాయట. మోదీ మాటిస్తే ఖచ్చితంగా చేస్తాడు. మోదీ గ్యారంటీ అంటే గ్యారంటీ అని పశ్చిమ బెంగాల్ ప్రజలు నమ్ముతున్నారట. సో ఈసారి బీజేపీ 25 ఎంపీ సీట్లు గెలుచుకోవడానికి పశ్చిమ బెంగాల్లో అవకాశం ఉంది అని తెలుస్తోంది. మరి మీరేమనుకుంటున్నారు? మోదీ మాటిస్తే మాటిచ్చినట్టేనా? పశ్చిమ బెంగాల్లో ఈ గ్యారంటీలు అమలవుతాయి అనుకుంటున్నారా? 25 సీట్లు గెలుచుకుంటుందా మమతా బెనర్జీ? పరిస్థితి ఏంటి? కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అండ్ సపోర్ట్ కూడా చేయండి. సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. ఆ విధంగా కూడా సపోర్ట్ చేయొచ్చు. అండ్ మార్కెటింగ్, యాడ్స్, వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు. 8328500576 ఈ నెంబర్ ద్వారా. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఫస్ట్ వీడియో లైక్ చేశారో లేదో చెక్ చేసుకోండి. జై భారత్.